బాక్సాఫీస్ దగ్గర ఓవర్సీస్ మార్కెట్ లో ఆర్ఆర్ఆర్ రికార్డుల బెండు తీసిన రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD మూవీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆర్ఆర్ఆర్ కన్నా చాలా వెనుకబడే ఉంది. ఇక హిందీ విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్ మూవీ సాలిడ్ లాంగ్ రన్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు కల్కి మూవీ కూడా మెల్లిమెల్లిగా ఆర్ఆర్ఆర్ కన్నా కూడా బెటర్ పర్ఫార్మెన్స్ ని ఇప్పటి వరకు చూపించగా లైఫ్ టైమ్ లో ఆర్ఆర్ఆర్ ను అందుకోవడానికి సినిమా సిద్ధమవుతుందని చెప్పవచ్చు. కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో కొంచెం స్లో డౌన్ అయినా కానీ ఇప్పుడు 2 వారాల తర్వాత సినిమాకు వరుసపెట్టి హిందీలో కాంపిటీషన్ కి సినిమాలు సిద్ధమవుతూ ఉండటంతో ఆర్ఆర్ఆర్ ను లైఫ్ టైమ్ లో అందుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద ఆర్ఆర్ఆర్ మూవీ 13 రోజులు పూర్తయిన తర్వాత హిందీలో 204.32 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ ను అందుకుంది. కానీ 13 రోజుల్లోనే కల్కి మూవీ 224 కోట్లకు అటు ఇటుగా నెట్ కలెక్షన్ ను అందుకోగా మిగిలిన రన్ లో సాధించిన కలెక్షన్లతో ఆర్ఆర్ఆర్ మూవీ టోటల్ గా 276.8 కోట్ల దాకా నెట్ కలెక్షన్ల మార్కును అందుకోగా కల్కి సినిమా ఇప్పుడు ఆ కలెక్షన్లను అందుకోవాలి అంటే మరో 53 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లను అందుకోవాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు హిందీలో ఆర్ఆర్ఆర్ సినిమా కలెక్షన్లను అందుకునే క్రమంలో 2 వారాల తర్వాత బాలీవుడ్ లో వరుసపెట్టి సినిమాలు రిలీజ్ కి సిద్ధం అవ్వగా ఈ వారంలో కిలాడి అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ సర్ఫిరా గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధమవుతూ ఉంది. రీసెంట్ టైమ్ లో అక్షయ్ కుమార్ పెద్దగా ఫామ్ లో లేకపోయినా కానీ సినిమా ఒరిజినల్ వర్షన్ అయిన ఆకాశం నీ హద్దురా భారీగా డిజిటల్ లో హిట్ గా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. దాంతో ఈ సినిమాను హిందీలో ఒరిజినల్ డైరెక్టరే డైరెక్ట్ చేస్తూ ఉండటంతో సినిమాతో అక్షయ్ కుమార్ మంచి కంబ్యాక్ ను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండగా మరోపక్క ఇండియన్ 2 మూవీ కూడా హిందీలో రిలీజ్ కి సిద్ధమవుతూ ఉంది. మేజర్ గా పోటీ మాత్రం సర్ఫిరా నుండి ఉండే అవకాశం ఎంతైనా ఉన్న నేపథ్యంలో ఎంతవరకు కల్కి మూవీ అక్షయ్ కుమార్ సినిమాను తట్టుకొని కలెక్షన్ల పరంగా హోల్డ్ ను చూపించి లైఫ్ టైమ్ లో ఆర్ఆర్ఆర్ ని అందుకుంటుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 3వ వీకెండ్ తర్వాత కొంచెం క్లారిటీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉండగా ప్రస్తుతానికైతే 2 సినిమాల మధ్య తేడా పరంగా చూసుకుంటే కల్కి మూవీ లీడింగ్ లోనే ఉండటంతో లాంగ్ రన్ లో కూడా ఇదే లీడ్ ను కొనసాగించినట్లయితే హిందీలో కూడా ఆర్ఆర్ఆర్ ని క్రాస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మరి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.